విష్ణుపురం అనే గ్రామంలో శివయ్య అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు, దయాగుణం కలిగినవాడు. అతను ఎన్నో రోజులుగా చాలా కష్టపడి వరిని పండిస్తున్నాడు. ఆ రోజు కోతలు కోసే రోజు. స్వామి, ఎన్నో నెలలుగా ఎంతో కష్టపడి పంటలు పండిస్తున్నాను. ఈ రోజుటితో పూర్తవుతుంది. ఎటువంటి సమస్యలు లేకుండా నువ్వే కాపాడాలి అంటూ దేవుణ్ణి ప్రార్థించి శివయ్య పొలంలోకి వెళ్లాడు. కూలివాళ్లందర్నీ తీసుకుని పని ప్రారంభించాడు. ఎంతో హుషారుగా పని జరుగుతుంది. శివయ్య, చాలా కష్టపడి పంటను పండించావు. దేవుడు చల్లగా చూశాడు. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది అని అభినందించాడు. శివయ్య ఎంతో సంతోషపడ్డాడు. అలా సాయంత్రానికి వరికోతలు కోసి కుప్పలుగా పోసి వెళ్లారు. శివయ్య అందరికీ డబ్బు చెల్లించి మిగతా పనులు చూసుకుని వెళ్తుండగా చుట్టుపక్కల చూశాడు. అక్కడ గోదావరి చాలా ఉధృతంగా ఉంది. ఇదేంటి, ఏదో వింతగా ఉంది. గోదావరి పోటెత్తేలా ఉంది. ఈ నది పోటెత్తితే లోతట్టు భూములన్నీ మునిగిపోతాయి. అక్కడ చాలామంది కూలీలున్నారు. వారికి చాలా ప్రమాదం అంటూ భయపడసాగాడు. అయ్యా అయ్యా, మీకు ప్రమాదం ఉంది. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి అంటూ అరవసాగాడు. కాని శివయ్య మాటలు ఎవ్వరికీ వినపడలేదు. దాంతో శివయ్యకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాసేపు ఆలోచించి తన పొలంలో ఉన్న వరికుప్పల్ని తగలపెట్టాడు. దాంతో ఆ మంటల్ని లోతట్టు ప్రాంతం వాళ్లు చూశారు. అయ్యో, శివయ్య వరి కుప్పలు తగలబడిపోతున్నాయి. వెళ్ళి మంటల్నార్పుదాం పదండి అంటూ అందరూ శివయ్య పొలం వద్దకు పరిగెత్తారు. దాంతో అక్కడ శివయ్య ఉండటం చూసి, ఏంటి శివయ్య, పంటంతా తగలబడిపోతుంటే నువ్విక్కడే ఉండి మౌనంగా చూస్తున్నా? మిమ్మల్ని రక్షించడానికి నేను తగలబెట్టాను. ఒకసారి అటు చూడండి అంటూ గోదావరి వైపు చూపించారు. గోదావరి పోటెత్తి లోతట్టు భూముల్ని ముంచేసింది. దాంతో విషయం తెలుసుకున్న వాళ్లందరూ శివయ్యకి కృతజ్ఞతలు తెలిపారు. చేతిదాకా వచ్చిన పంటని చేజేతులా నాశనం చేసుకున్నావు. ఏంటి శివయ్య, నువ్వెలా బ్రతుకుతావు? పంట మీద మమకారంతో దీన్ని కాపాడుకుంటే నేను ఒక్కడనే బతుకుతాను. ఇది కాలిపోవడం వల్ల చాలామంది బ్రతికారు. అయినా ఇన్ని ప్రాణాలు కాపాడ్డానికే ఆ దేవుడు నా చేత ఈ పంట వేయించాడనుకుంటాను అని చెప్పాడు. దాంతో శివయ్య మంచి మనసుకి అందరూ సంతోషపడ్డారు. ఆ పంట ద్వారా తనకు లభించే డబ్బుని గ్రామం మొత్తం శివయ్యకి బహుమానంగా ఇచ్చింది. ఈ కథలోని నీతి: ఎదుటివారి ప్రాణాలు రక్షించడం కంటే ఉత్తమమైన పని మరొకటి లేదు.